కూడా నమ్మకం లేదు, నాకు కూడా ఏం లేదు. ఈ ప్రత్యక్షతలో ఎవరు ఉన్నారేమో తెలియదు, కానీ ఇప్పటి వరకైతే ఈ 33 ఏళ్ళు నాకు ఒక్కరు కూడా కనపడలా. పోయిన వారం ఎప్పుడో చెప్పా కదా, నేను 4 నమ్మాను, అవుట్ కౌంట్లెస్ అయ్యాను. ఇంకెవరిని కౌంట్ చేయదలుచుకోలేదు. కౌంట్ చేసుకుంటే మళ్ళీ నేను డిప్రెషన్ గురవుతానేమో. ఎంతగా నేను మిమ్మల్ని నమ్మాను, ఎంతగా మీ కొరకు శ్రమ పడ్డాను, కానీ మీరు ఎలా చేశారని. అందుకనే ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళడం ఇష్టం లేదు. ఏదో పోర్షన్ ప్రభావం ఇచ్చాం, ఆ పని చేస్తాం. ఇంకా ఆ స్థాయికి ఎదిగే వాళ్ళు ఎవరో నాకైతే తెలియదు. కాబట్టి దేవుని వాక్యంలో మనం గమనిస్తే ఆ స్థాయి కైవసం చేసుకునే వ్యక్తులు కావాలి. ఇతను ఉన్న పోయినా ఇతని తాతలాగా మేము తయారవ్వాలా? యేసుక్రీస్తుతో పాటు ఉండి అపోస్తలు తయారయ్యారు. యేసు లేకపోయినా పర్లేదు, ఇక యేసు లేకపోయినా యేసు సేవ చేసింది 3.5 సంవత్సరాలే, అపోస్తలు చేసింది 100 ఏళ్ళు చేశారు. యోహాను ఎన్ని సంవత్సరాలు బతికాడు? 96 సంవత్సరాలు బతికాడు. అంటే దాదాపు 100 ఏళ్ళు యేసు చేసింది 3.5 సంవత్సరాలే, కానీ అపోస్తలు చేసింది 100 సంవత్సరాలు. ప్రపంచాన్ని కదిలించిన పవర్స్ వాళ్ళు పొందగలిగారు. మరి ఎలా సాధ్యమైంది? ఏసే చేయలేకపోయినాడు, కానీ ఇది చేసి చూపించాడు. అది సబ్జెక్ట్. దేవుని వాక్యంలో మనం చదివితే ఒక సపరేట్ భాగాన్ని మనం చూస్తాం. నేను చాలా నేర్పాలనుకుంటా, నేర్చుకునే వ్యక్తులు కనుకుంటాను. చెడిపోతున్నాం తప్పదు. నా టైం బాగాలేదు, కానీ చర్చి పోకుండా ఆపడం నాకు పెళ్లి చేశారు. అసలు పెళ్ళి అనేది నా చరిత్రలో తరుపుకోండి. అప్పుడు నేను చేసే సేవ ఇంకోలా ఉండేది. ఇప్పటికి నేను ఫీల్ అవుతున్నా. 10, 12 వేలు 20 వేలు ఖర్చు వేస్ట్ అయిపోతున్నా, భరించలేకపోతున్నా ఆ పేదలు. కాకపోతే అది ఇతరులకి వేరేలాగా ఉంటుంది. ఇతరులకి ఎలా ఉంటుంది? ఈడేం సేవకులకు బాగు అన్నట్టు. నా ఆలోచనలు వేరు, నా సేవ వేరు. అసలు ఆ డబ్బంతా వేస్ట్ అవుతుందని ఫీల్ అవుతున్నా నేను. ఇంటి అద్దె కడుతున్నాం, రేషన్ పెడుతున్నాం, బట్టలు కొంటున్నాం, స్టేషనరీ కొంటున్నాం, ఫీజులు కడుతున్నాం. వేస్ట్ అవుతుంది అనిపిస్తున్నాను. అదంతా దేవుని కొరకు, దేవుని పిల్లల కొరకు వాడితే బాగుంటుంది. నా వెనుక ఉన్న భార్య పిల్లలకి ఖర్చు పెట్టాలని మనసు ఉన్నది నాకు. నాకు అదేం టైపు నాకు అర్థం కాదు. ఆ ఫీలింగ్స్ ఉంటాయి నాకు. డబ్బంతా వేస్ట్ చేస్తున్నాను, దేవుని సొమ్మంతా వేస్ట్ చేస్తున్నాను. వీలైతే ఎవరికైనా కుక్క తన పిల్లల కోసం, పిల్లి తన పిల్లల కోసం, పంది తన పిల్లల కోసం ఆరాటపడుతుంది. నాకు ఆరాటం లేదు, ఏ ఆరాటం లేదు. అసలు అది గుర్తు కూడా ఉండదు నాకు. ఆ ఉంటుంది ఎప్పుడప్పుడు. లేక కొడుకు పుట్టాడంటది. ఎవడు కొడుకు ఎవడు. విచిత్రమైన లక్షణాలతో నన్ను తయారు చేశాడు నిజం దేవుడు. వాళ్ళు ఎత్తుకొని ముద్దాడి కూర్చొని వాళ్ళ చుట్టూ తిరగడం నాకు నచ్చలేదు. అసలు నేను ఎత్తుకున్న ఆధారాలు కూడా లేదు. వాళ్ళు ఎట్ట పెరిగారో కూడా నాకు తెలియదు. కాకపోతే 4 అమ్మాయిని కొంచెం ఎత్తుకొని పెంచాల్సి వచ్చింది. అప్పుడు ఆ ప్రమాదంలో ఉంది, సేవలో ఉన్నాం, ఎక్కడో ఉన్నాం. అప్పుడు పుట్టింది ఆ పిల్ల. ఇక ఆ పిల్లకి స్నానానికి నీళ్ళు పెట్టి, ఈమెకి ఏదేదో తయారు చేసి, ఆ వచ్చేసింది పిల్లలు కొంచెం ఓదార్చి ఆదరించి, ఆ తర్వాత అంటే 6 గంటలకు వెళ్ళి సువార్త పరిచయకి వెళ్ళాల్సి అంటే 10 గంటలకు వెళ్ళేవారు. రోజుకు 70 కిలోమీటర్లు నడిచేదాన్ని, చెప్పులు లేకుండా. అది నా సేవ. ఏంటిది? ఎప్పుడు ఖాళీగా లేదు. 70 కిలోమీటర్లు రాత్రి 11:30, 12, 1 గంటకి మళ్ళీ తిరిగి వెళ్ళి చేరేవారు. తింటానుకోలేదు. ఆ రోజు ఎలా ఉన్నా ఈ రోజు కూడా అలాగే ఉన్న పరిస్థితులు. కాన్సెప్ట్ ఒకటే,
పరిచర్య నేను ఎంత చేస్తున్నాను. ఈరోజు దేవుడు వచ్చి లెక్కడితే నేను ఏం చెప్పగలను ఆయనకి? ఇదే నా మెయిన్ టార్గెట్. తల వంపులు తెచ్చుకోకూడదు, తల ఉంచుకోవద్దు. నేను ఆయన ఎదుట నేను తల ఎత్తుకోలేదు. ప్రభా, నా వంతు నేను ఇదిగో అటుపోయించాను. ఇలాంటి అద్భుతమైనటువంటి ఆశయాలు ఉన్నాయి నా దగ్గర. నేను ఒట్టిగా చెప్పట్లే, చెప్పడం అందరికీ ఈజీ, కానీ అన్ని ప్రాక్టికల్. నాకు ప్రాక్టికల్ నా చుట్టూ తిరిగితే తెలుస్తుంది. అలసిపోయాను, రెస్ట్ తీసుకున్నాను, ఇవన్నీ నాకు కుదరదు. అసలు ఆ డిక్షనరీలోనే ఉన్న అట్టాడే ఆలోచన నాకు, డిక్షనరీలోనే ఉన్నా. ప్రభా, నేను ఇంకా ఏమైనా నీ కొరకు చేయాలా, ఇంకా ఏమైనా నీ కొరకు చేయాలా, ఇదే నా డిక్షనరీ. దేవుని వాక్యం చూడండి, ఒక అద్భుతమైన సంగతి మనం చూస్తాం. ప్రకటన గ్రంథం, అది కూడా వర్తమానంలో భాగమే. అవి మళ్ళీ థాట్స్ రావు. భక్సి గారి పుస్తకాలలో అన్నీ కూడా వాక్యం చెప్పాల, ఆయన వ్యక్తిగత అనుభవాలే చెప్పాడు ఆయన పుస్తకాలలో. వర్తమానం ఏమున్నది, ఆయన వ్యక్తిగత అనుభవాలు. నేను ఒక ఊరికి పోయింటి, అప్పుడు ఇలా జరిగింది, ఒకసారి ట్రైన్లో పోతున్నా, ఇట్లాంటివన్నీ చెప్తాను ఆయన. ఒకసారి ఎద్దుల బండి మీద పోయినా, ఒకసారి ఫ్లైట్లో పోయినా, ఒక మీటింగ్ పోయినా. చదివారు భక్సి గారి పుస్తకాలు మీరు? అన్నీవే ఉంటాయి, అన్నీ నా అనుభవాలే ఉంటాయి తప్ప వచనాలు ఎత్తి బైబిల్ ఎత్తి చెప్పినట్టు చాలా తక్కువ ఉంటాయి. తన ప్రాక్టికల్ అనుభవాలు ఎక్కువ ఉంటాయి. ఈ దరిద్రులందరూ ఎబ్రోను సహవాసులందరూ భక్సి గారే చెప్తారు తప్ప వాళ్ళ జీవితంలో నుండి ఏం చెప్పరు. ఉంటే కాదు చెప్పడానికి. నా జీవితంలో కోపాలు ఉన్నాయి. అద్భుతమైన విషయాలు అంటే ఏంటిదంటే, ఒకటి ఫ్లైట్ ఎన్నికి తిరిగి రాలా, ట్రైన్ ఆగలా, ఈ రెండు జరగలే నా జీవితంలో. ఇంకా ఎన్నో సంవత్సరాల తరబడి చెప్పుకున్న చరిత్రలు ఉన్నాయి నా దగ్గర. అంటే భక్తి గారిలో ఈ రెండు కూడా ప్రత్యేకమైనవి ఉన్నాయి. తర్వాత వేలు, లక్షలు, కోట్ల రూపాయలు కూడా ఆయన పరిచయకి వచ్చాయి. అది మూడవ అనుభవం. ఈ మూడు అనుభవాలు నా జీవితంలో ఇప్పుడు లేవు. ఒకవేళ ఇన్ ఫ్యూచర్ చెప్పలేము. కాబట్టి నీకంటూ కొన్ని ప్రత్యేకతలు ఉండాలి నీ జీవితంలో, దేవుడు చేసినట్టువి. నీకు సత్సంబంధాలు, నీ జీవితంలో ఈ కార్యం జరిగింది అని నువ్వే సాక్ష్యంగా చెప్పుకోవాలి. ఎప్పుడు భక్సి గారు చెప్పుకుంటే ఆయన చేసుకున్నాడు, ఆయన ముగించుకున్నాడు, ఆయన పని అయిపోయింది. మరి నీ పని ఏంటి? అది దేవుడు అడుగుతాడు. 3వ అధ్యాయం 22వ వచనం, 14వ వచనం నుంచి 22వ వచనం వాడు కొన్ని వచనాలు చదువు. చాలా డీప్ సబ్జెక్ట్ ఇది. లవోదికలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆది అయిన వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలు నేను ఎరుగుదును. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉండగా లేవు, చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలు, వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. ప్రేమల తండ్రి, మాటలు మా వెనుకల్లో దేవునికరంగా చేయమని, ఈ సంఘం యొక్క అనుభవాలు, 7 సంఘాల యొక్క ప్రత్యక్షతలు, 7 సంఘాలలో నిన్ను నీవు ఎలా బయలుపరుచుకున్నావో, 7 సంఘాలలో మీరు ఏం చేస్తూ వచ్చారో, ఆ సంఘం యొక్క అనుభవంలో నేను ఎలా ఉండాలో, నేనేం నేర్చుకోవాలో, నేను ఎలా జీవించాలో ప్రభా ఈ మధ్యాహ్నం మాతో మాట్లాడి సహాయపడమని స్తుతిస్తూ వందనాలు చూపిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మనల్ని సమీపించే ఈ సమయంలో లవోదిక సంఘాన్ని గురించి మనం ధ్యానిస్తున్నాం. బైబిల్లో 7 సంఘాలు ఉన్నాయి. ఎన్ని సంఘాలు ఉన్నాయి? 7 సంఘాలు ఉన్నాయి. ఒక్కొక్క సంఘానికి ఒక ప్రత్యేకత ఉంది. ఒక్కొక్క సంఘానికి దేవుడు తను ఒక విధానంలో బయలుపరుచుకున్నాడు, ప్రత్యక్షపరుచుకున్నాడు.
ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క వరాన్ని కూడా ఇచ్చాడు. కానీ ఈ లవోదిక సంఘం ఎలాంటిదంటే, లవోదిక అనే సంఘము సర్వ సమృద్ధి ఆర్థికమయంగా కలిగినటువంటి సంఘం. లవోదిక సంఘం ఎలాంటిది? లవోదికలో ఉన్నటువంటి సంఘం ఏం చేశారంటే, దేవుడితో మాకు పని లేదు అనుకున్నారు. మాకు కావాల్సినంత డబ్బు ఉంది, మాకు కావాల్సినంత విస్తారం ఉంది, అసలు దేవుడు మాకేం అవసరం, మేము కష్టపడుతున్నాం, సంపాదిస్తున్నాం. లవోదిక సంఘం ఎలాంటిదంటే, ఒక్కరు కూడా పేదవాళ్ళు లేరు ఆ సంఘంలో. 99 మంది ఉద్యోగాలు చేసేవాళ్ళే, వ్యాపారాలు చేసేవాళ్ళే, వాణిజ్యం చేసేవాళ్ళే, బిజినెస్ చేసేవాళ్ళే. కాబట్టి వాళ్ళకి డబ్బు కొరత లేదు. ఆమెను అనువాడంట. ఇక్కడ ఈ సంఘానికి దేవుడు ఏమని బయలుపరుచుకున్నాడు? ఆమెను అనువాడని నేను. ఆమెను అంటే అర్థమైంది. అలాగే జరుగును గాక. ఈ సంఘం యొక్క ప్రత్యక్షం ఎలాంటివంటే, అటు చల్లగా లేరంట, ఇటు వెచ్చగా కూడా లేదు. ఎలాంటి లక్షణం కలిగి ఉంది? నిలువెచ్చుకున్నారు. అంటే అటు లోకంలో లేరు, ఇటు దేవునితో కూడా లేరు. లోకము దేవుడు కలిసి ఉన్నారు వీళ్ళు. అర్థమవుతుంది నేను చెప్పేది. ఇక్కడ దేవుడు ఎంత వేదనతో చెప్పాడంటే, మనం కూడా ఈరోజు అలాగున్నామా అనిపిస్తుంది. విశ్వాసకు ఉండవలసిన ఏమంటారు దాన్ని, రుజువులు. విశ్వాసం ఉండడానికి కొన్ని రుజువులు ఉండాలి. విశ్వాసం ఉండడానికి ఇప్పుడు యేసుక్రీస్తు ఆశయాలను బట్టి శిష్యులు ఏమన్నారంటే, వారు యేసుతో కూడా ఉన్నవారు. ఇప్పుడు మిమ్మల్ని జాషువాతో కూడా ఉన్నవారు అనే విట్నెస్, సాక్షి రావాలంటే ఏం చేయాలి? వీళ్ళు కూడా చచ్చిపోతున్నారు, బాప్తిసం తీసుకున్నారంట, చచ్చిపోతున్నారు. అంత మాత్రమేనా? లేక వీరు జాషువాతో ఉన్నారు, ఎక్కడున్న సేవకులు అందరికంటే వీరు గ్రేటు, ఎక్కడున్న సంఘాలు అన్నిటికంటే వీరు గ్రేటు, మా మటుకు మేము చెప్పగలం. అది విట్నెస్ అంటే. ఏది విట్నెస్? వారు ఏమని పొందారు సాక్ష్యం? వీరు యేసుతో ఉన్నవారు కాబట్టి ఇవన్నీ కూడా చేయగలుగుతున్నారు. భూలోకాన్ని తలక్రిందం చేసి వాళ్ళు ఇక్కడ కూడా వచ్చారు. సాక్ష్యం. మరి మీ సాక్ష్యం ఏమిటి? ఒకవేళ దేవుడు నూతన సీయోని నా నోట నుండి ఉమ్మేస్తా అనడానికి సిద్ధంగా ఉన్నాడు? లేక మీరు చల్లగా లేరు, నులివెచ్చగా, వేడిగా లేరు, నులివెచ్చగా ఉన్నారు, మీ బతుకులు ఇంతే అనేలాగా ఉన్నామా? లేక మనం అప్డేట్ అయ్యామా? దేవుడి మహిమ కొరకు ఏమన్నా జీవించగలుగుతున్నాం? మీకన్నా జాషువా ఉన్నాడు చెప్పడానికి. కానీ నా 10వ సంవత్సరం 11వ సంవత్సరం నాకు చెప్పేవాడు ఎవరు లేడు. ప్రార్థన చేసుకొని చెప్పలేదు, బైబిల్ చదువుకొని చెప్పలేదు, ప్రార్థన పోవని చెప్పలేదు. ప్రార్థన చేసుకున్నా కొట్టారు, చర్చి పోయినా కొట్టారు. కానీ నేను వెనకైతే ఎక్కడ, వెనక్కి ఎప్పుడు చాలిపోవాలి. ఒకే చొక్క ఒకే డ్రైవర్ ఇచ్చారు, ఇంట్లో నుంచి బయటికి పడేశారు. చలి, గాలి, మంచు అంతా బయటనే. కనీసం ఇంట్లోకి వస్తాను కూడా అడగలేదు. నాకు ఏదైనా కొంచెం సాయం చేయండి, కాస్త మంచినీళ్ళు పోయిన అడగల. మీకు తెలుసా, కాలువలో మురుగునీళ్ళు కారుతున్న కాలువలో నీళ్ళు కూడా తాగాను నేను. దాహం తట్టుకోలేక వేసే కాలంలో మా ఇంటి ముందు పోయే కాలువలో నీళ్ళు కూడా ఆకలి తట్టుకోలేక అక్కడక్కడ వాటర్స్లో ఆకుల్లో పాడేసినవి ఏరుకొని అలా ఒక పల్లెంలో ఆ ఇస్తరాకులో ఆకులో ఆ మతుకులు ఏరుకొని తిన్న రోజులు నా జీవితంలో. అర్థమవుతుందా? ఎవరి కొరకు ఇవన్నీ చేశాను? సూసైడ్ చేసుకోలేదు. ఏం బతుకు నాది ఒక బతికేని అనుకోలేదు. ఇప్పటికీ అనుకోను. నా పట్ల
అక్కడ దేవుడి ప్రత్యక్షత ఏదో ఉంది. నేను దేవుని కొరకు నిలబడాలా, నేను దేవుని కొరకు బతకాలి. డ్రైనేజీలో నీళ్లు తాగిన రోజులు ఉన్నాయి. అడవులకు వెళ్ళి ఆకులు కాయలు ఏం ఆకులో తిన్నా బతకాలి కాబట్టి అక్కడే పడుకునేవాడిని, అక్కడే ప్రార్థన చేసుకునేవాడిని. ఒకసారి మే నెలలో భరించలేకపోతున్న దాహం, పశువుల దగ్గర నీళ్ళు కూడా తాగినా ఇంకా లాభం లేదని మే నెలంతా వాగులో పోయి పడుకున్నా. మే నెలంతా రాత్రి ఆడపడుకున్నా. వీలవుతుందా మీకు? ఆ నీళ్లు దాహం తట్టుకోలేక మార్చి నుంచి మే ఎండింగ్ వరకు, జూన్ 10-12 తారీఖు వరకు స్కూళ్ళు రీఓపెన్ అయ్యే వరకు మోత ఆ ఇసుకలో నీళ్లు పారేదానికి దగ్గరలో నీళ్ళలో చల్లుకోవడం, ఇసుక మీదకి ఆ తడిలో పడుకోవడం, దాహం వేస్తే ఆ నీళ్ళే తాగడం. అందరికీ వీలవ్వదు, అందరికీ ఇది వీలవ్వదు. కానీ దేవుడు నాకు నేర్పాడు అలా నన్ను తను కాపాడుకున్నాడు. అలా నన్ను మరణానికి అప్పగించలేదు, అలా నన్ను వేదనకి గురి చేయలేదు. తన మహిమ కొరకే నన్ను కాపాడాడు. నాకు ఇది కావాలి అది కావాలని ఎప్పుడు ఆలోచన ఉంది. ప్రతిదానికి అడ్జస్ట్ అయిపోవడం. అలా దేవుడు నన్ను తీర్చిదిద్దాడు తన మహిమ కొరకు, తన పని కొరకు. కాబట్టి నేను ఎక్కడ కూడా ఇది ఉంటేనే అనేది ఏముండదు. ఇది ఉంటేనే ఇప్పుడు 55 సంవత్సరాల వయసులో ఖచ్చితంగా 50 సంవత్సరాల వయసు వస్తే మంచం కావాల్సిందే. ఏం కావాలా? కొంతమంది కింద పడుకుంటారు, కిందనే కూర్చోలేను నేను వాస్తవంగా, కానీ కింద పడుకోగలుగుతాను, కాళ్ళు జాపుకొనే కూర్చోవాలి. కారణం ఏంటంటే నో ప్రాబ్లం, ఇదేనా నాకు అవకాశం ఉందిగా, సాపైన ఉందిగా, మంతైన ఉందిగా, ఇది లేదని ఎంతోమంది ఉన్నారుగా, ఎలా తీసుకుంటారు? కానీ లవోదిక సంఘంలో అన్ని సమృద్ధిగా ఉంటే ఆ సంఘం దేవుని కొరకు ఏం చేయలేదంట, దేవుని మీద ఆధారపడలేదు, దేవుని పని నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం అనలేదు, దేవుణ్ణి మర్చిపోయింది, నామకార్థంగా మారిపోయింది. అంటే ఈ విగ్రహారాధికులుగా ఉండలేదు, ఇటు క్రైస్తవులు ఉండలేదు. ఎలా ఉండిపోయిందంట? నామకార్థంగా ఉండిపోయింది. చెప్పుకోవడానికే క్రైస్తవం, పాట పాడతాం, బైబిల్ ఉంది, ప్రార్థన పోతాం, వస్తాం, కానీ లోపల ఏం లేదు, భక్తి. అందుకే దేవుడు మిమ్మల్ని ఉమ్మేస్తా అసహించుకున్నాడు. ఎవరిని? లవోదిక సంఘాన్ని. ఎంతగా సంరక్షించాడు లవోదిక సంఘాన్ని, ఎంత ఆశీర్వదించాడు లవోదిక సంఘాన్ని, ఎంత సమృద్ధి డబ్బిచ్చాడు లవోదిక సంఘాన్ని. ప్రపంచంలో ఉన్న వారు అందరూ కూడా లవోదిక సంఘానికి వచ్చి ఆ ఊరికి కాటుగా కొనుక్కోవాలంట. ఏం కొనుక్కోవాలా అంటే ప్రపంచమంతా కూడా కంటి చూపు చక్కగా ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్కడికి వచ్చి కొనుక్కోవాలంట కాటుగా? అంటే వాణిజ్య వ్యాపారాలు కలిగింది లవోదిక సంఘం. కానీ ప్రపంచమంతా వీటికి వచ్చి వాళ్ళ ఆరోగ్యం ఉండడానికి కాటుగా కొనుక్కుంటామంటే లవోదిక సంఘం మాత్రం నాకు అసలు ఏం అవసరం లేదు. దేవుడు చెప్పాడు, నువ్వు నా దగ్గర కాటుగా కొనుక్కో అన్నాడు. చూడండి, ఆ మాట చదువు, ఆ మాట ఉంది. లవోదిక సంఘంలో ఉన్న దరిద్రం, లవోదిక సంఘంలో నామకార్థం, లవోదిక సంఘంలో ఉన్నటువంటి దేవునికి ఆయాసకరమైన జీవితం. ఈనాడు మనం కూడా అలాగే ఉన్నామా? లవోదిక సంఘం లాంటి బ్రతుకులేనా మనకి కూడా? అయితే ఆనాడు లవోదిక సంఘం దేవుణ్ణి వేదనకు గురి చేసి దుఃఖపెట్టినటువంటి రీతిగా ఈనాడు మనం జీవితాలు కూడా అలాగే ఉన్నాయా? పరీక్షించుకుందాం ప్రభువులో చేయి వేయడానికి ముందుగా. చదువులు ఏం చెప్తున్నాడు? నీకు దృష్టి కలిగినట్లు నీ కనులకు కాటుగా నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను.
ఏంది 18 వచ్చిన నీవు ధన సమృద్ధి చేసుకొనున్నట్లు. ఏంటంట అంటే ఈ సంఘం ఎలాంటిది? సమృద్ధి ఉంది, ఒక్కడు కూడా పేదవాడు లేడు ఆ సంఘంలో. నీవు ధన సమృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనబడినట్లు ధరించుకున్నట్టు తెల్లని వస్త్రములు నీవు దృష్టి కలిగినట్లు నీ కళ్ళకు కాటుక నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఇంత డబ్బు ఉంది నీ దగ్గర, అందరు నీ దగ్గరకు వచ్చి వారి కంటి చూపు ఆరోగ్యంగా ఉండాలని నీ దగ్గర కాటుక కొనుక్కొని పోతున్నారు. కానీ నువ్వు మాత్రం నా దగ్గర ఏం చేయట్లా? కన్ను తేటగా ఉంటే దేహమంతా కూడా ఎలా ఉంటుంది? తేటగా ఉంటుంది. కంటి చూపు మెరుగైతే పాడైతే దేహమంతా ఏమవుతుంది? పాడైపోతుంది. కానీ ఈ సంఘము ఆత్మ సంబంధంగా వ్యక్తిగతంగా పాడు చేసుకుంటుంది. సంఘం కూడా ఏమైపోయింది? పాడైపోయింది. ఎందుకంటే దేవుని దగ్గర నుంచి కొనుక్కోవట్లేదంట, ఆత్మ సంబంధమైన కాటుక. ఇక్కడ కాటుక అంటే అర్థం ఏంటో తెలుసా? వాక్యం. కాటుక అంటే ఇక్కడ అర్థం ఏంటి? నా దగ్గర నువ్వు కొనాలి, నువ్వు నా దగ్గర నుంచి నువ్వు తీసుకోవాలి, నువ్వు నేర్చుకోవాలి. ఆ వాక్యాన్ని మరి ఏం చేయాలా? కాటుకని కూడా వాక్యాన్ని ఏం చేయాలా? ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం. ఏం చేయాలంటే ఆ వాక్యాన్ని చూడు, ఏం చేయాలని చెప్పారు. ఆరో వచ్చింది. ఏందయ్యా? 6వ అధ్యాయం 6వ వచ్చింది. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు ఒకటి ఎక్కడుండాలా? హృదయములో ఉండాలి. అవి మనం ఏం చేస్తామంటే బండ్ల మీద, బైకుల మీద, గోడల మీద, ఇంటి దారబంధరాల మీద, కమ్ముల మీద ఏం పెట్టుకుంటున్నాం? వాక్యాలు. దేవుడు ఏం చెప్తున్నాడు? నీ హృదయంలో ఉండాలి. ఒకటేంటి? హృదయంలో ఉండాలి. రెండవది నీ కుమారుని వాటిని అభ్యాసం చేయాలి. నీ ఇంట కూర్చున్నప్పుడు, నువ్వు త్రోవను నడుచున్నప్పుడును, పండుకొనినప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలను. సూచనలుగాను వాటిని నీ చేతికి కట్టుకొనవలను. అవి నీ కనుడ నడుమ వార్షికములుగా ఉండవలను. నీ ఇంటి ద్వారబంధముల మీద, నీ గౌన్ల మీద వాటిని రాయవలేదు. చూసారా? ఇప్పుడు లవోదికే సంఘంలో ఈ వాక్యం లేదు. నీ జీవితంలో, నా జీవితంలో ఉందా? పరిశీలించుకోవాలి. వాక్యానికి నేను ఎంత చోటిస్తున్నా, దేవుడికి నేను ఎంత చోటిస్తున్నా, దేవుని సన్నిధికి నా జీవితంలో ఎంత కేటాయిస్తున్నా. దేవుడి పని కొరకు బైబిల్ ఒక మాట ఉంటుంది చూడండి. అక్కడ ఏమంటే స్థలమీయుడి. ఏంటంట? స్థలము ఇచ్చాము మనం మన హృదయంలో. లూకా సువార్త 8వ అధ్యాయం ఒక అద్భుతమైనటువంటి సంగతి. స్థలం లేదు ఆయనకి. కాబట్టి మనం ఏం చేయాలట? స్థలం ఇవ్వాలి. దాంట్లోనేనా యోహాను సువార్త ఒక అద్భుతమైన మాట ఉంటుంది. స్థలమీయుడి, స్థలమీయుడి, స్థలమీయుడి. అంటే స్థలం ఇచ్చేవారు ఎవరు? ఆయన కొరకు, ఆయన పని కొరకు. బైబిల్ వాడాలి కదా, అందుకే పేపర్ తిప్పినప్పుడు తెలియట్లేదు. కొత్త టాపిక్ చెప్పినప్పుడు
9. వచ్చిన దాని కొరకు ఏమని చెప్తాడు? అంతలో యేసు అధికారి ఇంటికి వచ్చి పిల్లని గురవులను వాయించు వారిని గొల్లు చేయుచుండు జనసమూహమును చూచి ఏమంటున్నాడు? స్థలమీడి ఉందా మనకి ఆయన కొరకైనటువంటి కేటాయింపు వ్యక్తిగత జీవితంలో, మన ఇంట్లో, మనం పనిచేసే చోట దేవుని కొరకైన స్థలం. అందుకని ఈ మాటకు వస్తే హిందువులు గ్రేట్ అని చెప్పాలి. ఈ మాటకు వస్తే ఏం చెప్పాలి? ఎందుకని? వాళ్ళ ఇంట్లో దేవుని గది ఉంటుంది. ఏముంటుంది అంటే దేవునికి ఒక స్థలం ఇచ్చారని అర్థం. అసలు ఎవరు ఇవ్వాలంటున్నా? మనం ఇవ్వాలంటే వాళ్ళు ఇస్తున్నారు. అందుకని ఇంతలో 4 అంతస్తులు 5 అంతస్తులు 1000 అంతస్తులు బిల్డింగ్ కట్టుకుంటారు వాళ్ళు. బంగారం, వెండి, కార్లు, బైకులు, ఎన్ని కావాలనే స్థలాలు, పొలాలు. ఎందుకంటే వాళ్ళు తెలుసో తెలియకైనా దేవుని కంటే ఒక స్థలం కేటాయించారు. అన్నదానం చేస్తారు, నేత్రదానం చేస్తారు, గోదానం చేస్తారు, భూదానం చేస్తారు, స్కూల్కి స్థలం ఇస్తారు, గుడికి స్థలం ఇస్తారు, డబ్బు ఇస్తారు. అర్థమవుతుంది నేను చెప్పేది? ఎంతైనా వాళ్ళు ఇవ్వడానికి ముందుకి వస్తారు. ఇక దరిద్రుడు ఎవరంటే క్రైస్తవులే. ఏంటిది? హిందూ ఆలయాలు కోట్ల రూపాయలు విలువ చేసేది కట్టింటారా? క్రైస్తవుల మందిరాలు కోట్ల రూపాయలు విలువ చేసేది కట్టింటారా? ఇప్పుడు చెప్పండి. ఎందుకని అంటే వాళ్ళ సమర్పణ, వాళ్ళ త్యాగము, వాళ్ళ కష్టార్జితం. 2 మాటలు చెప్తాడు కరుణాకర సుగుణ. అకౌంట్ నంబర్ ఇస్తాడు, 1000 డొనేట్ చేస్తాడు. 1000 డొనేట్, లక్షలు. ఒకప్పుడు కరుణాకర సుగుణ ఇసుక బండ్లకి ఇసుక కొట్టేవాడు. ఇవాళ ఆటి కార్లు తిరిగే పరిస్థితి వచ్చింది. ఎవరిచ్చారు? ఆయన ఏం ఉద్యోగం చేస్తున్నాడు? ఏం వ్యవసాయం చేస్తున్నాడు? ఎవరిచ్చిన డబ్బులు అది? 1.5 కోటి 2 కోట్ల 5 కోట్ల రూపాయల విలువ చేసి ఆయనకు ఒక కార్యాలయం. ఎవరిచ్చారు అంత డబ్బు? ఎక్కడి నుంచి వచ్చింది? అర్థమవుతుంది నేను చెప్పేది. హిందువులు త్యాగం చేస్తారు. క్రైస్తవుల దగ్గర పనిచేయట్లా. స్థలం ఇవ్వండి. ఎవరికి? ఆయన వాక్యానికి, ఆయన పరిచర్య కొరకు, ఆయన ప్రణాళిక కొరకు, ఆయన మందిరం కొరకు. కాబట్టి మనం చూడండి, హృదయంలో స్థలం ఇవ్వాలి, సమాజంలో స్థలం ఇవ్వాలి. మనకు కలిగింది ఏదో కొంత, ఏదుంటే అది అప్పులు చేయాల్సిన అవసరం. కొంతమంది అప్పు చేసి ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు ప్రెస్టేజ్ కోసం. అది ఇచ్చింది, ఆడవాళ్ళు అయితే ఎక్కువ, అది ఇస్తే నేను దానికంటే తక్కువ, అది 1 లక్ష ఇచ్చిందా, నేను 2 లక్షలు ఇస్తాము అంటారు లేదా? ఇస్తారు కదా. కొంతమంది వాడు ఎంత ఇచ్చాడు, వాడి సంగతి నీకేదో, నువ్వు ఎంత ఇస్తావు, వాడు ఎంత ఇచ్చాడు చెప్పు. ఆడు 3 లక్షలు ఇచ్చాడు, అయితే నా 5 రాసుకో. ఏమంటాడు? నా 5 రాసుకో. ఒక ఆమె అడిగిందంట, ప్రభువా నన్ను దీవించావు నాయనా. ఏమని అడిగిందంట? మా అత్తను దీవించావు ప్రభా, నన్ను కూడా దీవించావు అడిగిందంట. ఏమడిగింది చెప్పు? ఏమడిగింది? మా అత్తను దీవించావయ్యా, నన్ను కూడా దీవించు. ప్రార్థన చేసిందంట కొంతకాలం ఏం చేసింది? ప్రార్థన చేసింది. దేవుడు ప్రత్యక్షమై, అమ్మా నువ్వు అడిగావు కదా, మా అత్తను దీవించు, నన్ను కూడా దీవించని, వాళ్ళని దీవించు, నన్ను కూడా దీవించాడు కదా, నేను దీవిస్తా. ఏమని దీవించమంటావు అని దేవుడు అడిగాడు.
మా అత్త ఏమడిగింది? మీ అత్త ఏదో అడిగిందిలే, నువ్వు చెప్పు. మా అత్త ఏమడిగినా నాకు 200 కావాలి. మా అత్త ఏమడిగినా 200 కావాలి. ఓకే, మరి వాడిని దీవించావు కదా? దీవించాడు. వాడిని ఎలా దీవించావు? వాడు ఏమడిగినా నాకు 200 కావాలి. మీ అత్త ఏమడిగినా నీకు 200 కావాల్సిందేనా? కావాల్సిందే ప్రభా. సరే, రైట్. ఇప్పుడు ఈ సన్నివేశం వాళ్ళ అత్త వినింది. ప్రభా, నీకు స్తోత్రం అయినా, నాకు 2 కళ్ళు ఉన్నాయి, ఒక కన్ను తీసేయి ప్రభా అని ప్రార్థన చేసింది. ఏమైనా ప్రార్థన చేసింది? నాకు 2 కళ్ళు ఉన్నాయి, ఒక కన్ను తీసేయి ప్రభా అని ప్రార్థన చేసింది. ఇప్పుడు ఈమెకి ఎన్ని చేయాలా? అర్థమైంది నేను చెప్పేది? ఇట్లాంటి వ్యర్థమైన ప్రార్థన మనం చేయకూడదు. వాళ్ళంతా రోజు ప్రభా నాకు 4 ఎద్దులు ఉన్నాయ్యా, 4 ఎద్దులు ఉన్నాయ్యా, 4 ఎద్దులు తీసేయని ప్రార్థన చేసిందంట. ఈమెకి ఎన్ని కావాలా? ఈమెకి 8 ఎద్దులు ఉన్నాయంట. వాళ్ళంతా ప్లాన్ అడిగింది, నాకు 4 ఎద్దులు తీసేయనైనా నీకు దండం పెడతా, స్తోత్రం ప్రభా. ఈమె ఎద్దులు వ్యవసాయం చేసేటి, ఈమె ఎద్దులు పందాలకు పోయేటివంట. 4 ఎద్దులు తీసే ప్రభా. ఇప్పుడు ఈమెకి ఎన్ని చేయాలి? అర్థమైంది? ఆ ప్రార్థన చేసిందంట, ప్రభా నా ఒక్క కొడుకుని తీసేయలేదా, ఆ కొడుకుని నా బతికిట్ అయిపోయింది, ఆ కొడుకుని తీసేయలేదా. వాడు అమ్మాని పిలుస్తాడు కాదు, వాడు భార్య మాట వింటాడు, వాడు భార్యగా నవ్వుతాడు, వాడు ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే అని తీసేయి ప్రభా అని ప్రార్థన చేశాడు. ఈమెకి 2 కొడుకులు. ఇప్పుడు ఈమెకి ఏం కాదు? దేవుడు న్యాయం చేయాలవుతా. 2 కొడుకులు వచ్చారట యాక్సిడెంట్లో, వచ్చేటప్పుడు బండి మీద. ఇప్పుడేంటుంది, మొగుడికి వచ్చా 2 కొడుకులు. బాగుందా లేదా? ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది ఇలా వెర్రి కోరికలు ఉంటాయి. ఆత్మ సంబంధమైన అడగాల. ఏమడిగినాడు ఏలియా? ఎలీషా, నీ దగ్గర ఉన్న ఆత్మ నాకు 2 అంతలు కావాలా. ఏమడిగినాడు ఎలీషా? ఏలియాని ఏమడిగినాడు? నాకు 2 అంతల ఆత్మ కావాలి. మనం ఏమడుగుతున్నాం? కాబట్టి క్రైస్తవం అనేది ఒక ప్రత్యేకత. నేను ఇంతవరకు దేవుణ్ణి ఎప్పుడు అడుక్కోను. దేవుణ్ణి ఎప్పుడు అడుక్కోను. నాకు ఇది కావాలి, అది కావాలి, అసలు అలవాటు లేదు నాకు. మీకు ఒక మాట చెప్పాలంటే, నా పిల్లల కోసం కూడా నేను ఇంతవరకు ప్రార్థన చేయను. ఎప్పుడైనా మీరు విన్నారా ప్రార్థన? పిల్లల కోసం నేను చేయగా ఎప్పుడు చేయను. ఎందుకని? నా సైకాలజీ వేరు. ఏమంటాడు దేవుడు అంటే, నీవు నా పని చేయి, నేను నీ పని చేస్తాను. ఇది దేవుని సైకాలజీ. కాబట్టి ముందు నేను ఏం చేయాలి? దేవుని పనే. నా పని ఎవరు చేస్తారు? ఇక నేను చేస్తే బాగుంటుందా, ఆయన చేస్తే బాగుంటుందా? నా కాన్సెప్ట్. మీరు అట్ట కాదు. ఆయన చేయి, మీరే చేస్తారు కాబట్టి ఆయన చేయండి, సైలెంట్ ఉంటాడు, చూసుకుంటాం. ఏం చేస్తాడు? ఎంత చేసుకుంటే చేసుకుని నీ భార్య కోసం, ఎంత చేసుకుంటే చేసుకుని నీ కూతురు కోసం, ఎంత చేసుకుంటే చేసుకుని మీ నాన్న కోసం, ఎంత చేసుకుంటే చేసుకుని మీ అమ్మ కోసం. ఆయన సైలెంట్ ఉంటాడు. నువ్వు చేయడం మానేసేవాడు, ఎవరు ఇన్వాల్వ్ అవుతారు? ఆయన ఇన్వాల్వ్ అవుతారు. ఆయనతో మనం చేయించుకోవాలి. మనం చేస్తే ఈ బతుకులు ఎప్పుడు తీరుతాయి, ఈ బాధలు ఎప్పుడు పోతాయి, కష్టాలు ఎప్పుడు పోతాయి, మనిషి ఎప్పుడు మారుతాం, ఇంతే. అదే మనం సైలెంట్ ఉంటే ఆయన ఇన్వాల్వ్ అవుతాం. ఏం చేయాలి? అది అద్భుతం. కాబట్టి ఏమంటారంటే, నేను నిన్ను ఏం చేయదలిచాను? ఉమ్మి వేయాలనుకుంటున్నాను. ఎప్పుడు ఉమ్మేస్తారు? మీది ఒక బతికేలు అంటారు కదా, అంటారు ఇక్కడ. ఎప్పుడు ఉమ్మేస్తుంది? ఉమ్మి వెళ్ళిపోయినా ఆ మాట అయితే అంటారు. అంటే దేవుడు తన రక్తం ఇచ్చుకున్న ఒక విశ్వాసాన్ని గురించి, తన రక్తం ఇచ్చుకున్న ఒక కుటుంబాన్ని గురించి, తన రక్తం ఇచ్చుకున్న ఒక సంఘాన్ని గురించి, తన రక్తం ఇచ్చుకున్న ఒక సహవాసాన్ని గురించి ఏమంటున్నానంటే, నేను నా నోటి నుంచి నిన్ను ఉమ్మి వేయాలనుకున్నాను. ఇంకంతకంటే దరిద్రం ఇంకెవరు ఉంటుందో మనకి. బట్ లవోదిక సంఘం అంతగా పాడైపోయింది.
అంతగా పతనమైపోయింది, అంతగా అవమాన పాలైంది. కానీ మనం అలా ఉండటం దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. చూడండి దేవుని వాక్యం చూస్తే. కాబట్టి మనం ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు రోజు రోజు. కానీ మనం పాడైపోయే పరిస్థితి కొని తెచ్చుకుంటున్నాం. ఎంత వేదనకరమైనటువంటి బాధ ఉంటే ఆ మాట దేవుడు అంటాడు. ధనాన్ని ఆధారం చేసుకుంది, తన సొంత తెలివి మీద ఆధారపడుతుంది, తన జ్ఞానం మీద ఆధారపడుతుంది, తన భక్తి మీద ఆధారపడుతుంది. నేనే గొప్ప అంటే చెప్పుకుంటుంది తను తాను గొప్పగా. నాలాంటి వాడు ఎవరు లేడు, నాలాంటి భక్తి పరులు లేడు, నాలాంటి విశ్వాసం లేదు, నాలాంటి త్యాగశీలి లేదు, నాలాంటి వర్క్ చేసేవాళ్ళు లేరు, నాలాంటి సంపాదించే వాళ్ళు లేరు, నాలాంటి తలాంతులు లేని వాళ్ళు ఎవడే లేడు. తనను తాను ఏం చేసుకుంటుంది? డంబిస్తుంది. లవోదిక సంఘం ఏం చేస్తుంది? డంబముగా ప్రవర్తిస్తుంది. దేవుడు లేడు లోపల, దేవుడు లేడు. చూడండి, దేవుని ప్రేమ కూడా దూరమైనారు. దేవుని ప్రేమ కూడా ఈ లవోదిక సంఘం ఏమైంది? ఇప్పుడు చెప్తున్నాడు 19వ వచనం, నేను ప్రేమించుచు వారిని గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందమని చెప్తున్నాడంటే సంఘంకి మారు మనసు లేకుండా సంఘం అయిందా? చెప్పండి. మారు మనసు లేకుండా సంఘం అయిందా? సంఘం ఏం మారు మనసు పొందించాడుతానే కదా. మారు మనసు పొందాలా, బాప్తిజం పొందాలా, బలంలో చేయి వేయాలా, దేవుని కొరకు జీవించాలా, అప్పుడు కదా. కానీ ఇప్పుడు ఏమంటాడు? మరలా ఆసక్తి కలిగి నువ్వు ఏం కావాలా అంటే ఏం లేదని చెప్తున్నాడు. ఏం లేదు మీకు? రాత్రి ఏం ధ్యానించామే మనం? శ్రద్ధ కలిగి, అంతేనా? ఆసక్తి, దేవుని విషయంలో శ్రద్ధ, దేవుని ఇంట్లో ఆసక్తి కలిగి నువ్వు ఏం చేయమని చెప్తున్నాడు? మారు మనసు పొందు. ఎంతకాలం ఇలా ఉంటావు? ఎంతకాలం అభివృద్ధి కాకుండా ఉంటావు? ఎంతకాలం నష్టపోతావు? ఎంతకాలం నీ చేతి వృత్తి మీద ఆధారపడతావు? ఎంతకాలం నీ సంపాదన మీద ఆధారపడతావు? ఎంతకాలం నీ జ్ఞానం మీద ఆధారపడతావు? ఎంతకాలం నీ తెలివితేటల మీద ఆధారపడతావు? ఎంతకాలం నీ రెక్కల కష్టం మీద ఆధారపడతావు? ఆశీర్వాదం పొందాలని లేదా నీకు? దేవుడు అడుగుతున్నాడు. ఇవ్వచ్చాడు. నువ్వు ఎంత సంపాదిస్తావు? ఆశీర్వాదం పొందాలని లేదా నీకు? నా దగ్గరికి రా, నా మాట విను, నాకు లోబడు, ఆసక్తి కలిగి ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నీ మీద నువ్వు ఆధారపడవు. దేవుడు వాక్యం చెప్తుంది. ఎవరెవరితో నువ్వు భోజనం చేస్తావు? కానీ ఏమంటాడు తెలుసా? 21 చదవండి. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం కూర్చుని ఉన్న ప్రకారము జయించిన వారు నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండనిచ్చేదను. 20 అతనితో నేనును, నాతో కూడా అతడు ఎవరైతే తలుపు తీస్తారో, స్థలం ఇస్తారో, నా కొరకే ప్రత్యేకమైన తీర్మానం చేసుకుంటారో. లవోదిక సంఘంతో ఉన్న బలహీనతలు ఎత్తి మనతో మాట్లాడుతున్నాడు. నీలో నాలో కూడా ఇలాంటివి ఉన్నాయా? దేవునికి స్థానం ఇవ్వకుండా, దేవుని ప్రత్యక్షత ఇవ్వకుండా, దేవుని మహిమకు చోటు ఇవ్వకుండా, నా కష్టము, నా శ్రమ, నా ప్రయాస, నా తలాంతులు, నా ఆలోచనలు, నేను చేస్తున్నా, ఇదంతా నాదే అనుకుంటున్నావా? నేను ఒక్కడే కష్టపడుతున్నా, నేను ఒక్కదాన్ని కష్టపడుతున్నా, నా బ్రతికింతే, నేను అందరిని పోషించాలా అనుకుంటున్నావా? దేవుని వైపు చూడు, దేవుని మీద ఆధారపడు. ఆయన దగ్గర వెండి బంగారం ఉన్నాయి, ఆయన దగ్గర నుంచి పొందుకో. అప్పుడు నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. అందుకే యాకోబు అడిగాడు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను ఆశీర్వాదం పొందను. ఎంత ఆశీర్వాదం ఉందో తెలుసా యాకోబుకి? ఉదాహరణ చూద్దాం రండి. ఎంత ఆశీర్వాదం ఉంది, అయినా సరే దేవుడిని ఏమడిగాడు? నా సంపాదన ఆశీర్వాదం అనుకోవట్లేదు ప్రభా, నీ ఆశీర్వాదం నాకు కావాలి. ఆదికాండం తన అన్నకిచ్చే కానుక ఎలాంటిదో చూడండి.
32:13 తన అన్నకిచ్చే కానుక ఎలాంటిదో చూడండి. ఆదికాండం 32:13 తర్వాత చదవండి. 13, 14, 15. అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయ్యైన ఏశావు కొరకు ఒక కానుకంట. ఒక కానుకంటే ఎంత ఉంటుంది? ఒక కానుకంటే ఎంత ఉంటుంది? ఒకటే ఉంటుంది. కానీ ఇక్కడ లెక్క చూడండి, లిస్ట్ ఎంత ఉందో. అనగా 200 మేకలు. లెక్కేసుకోండి. 200 మేకలు అంటే ఒక్కొక్క మేక 10,000 అనుకో. ఇప్పుడు కాలం లెక్కలు 10,000కు రాదు, వస్తుందా? రాదు. 15,000 పెట్టాల్సిందే. 200 ఇంటూ 15,000 లెక్కేసుకోండి. 15,000 ఇంటూ 2 వేసుకుంటే 30,000 అయింది. అంతేనా? 30,000 అక్కడ 30,000లో 2 సున్నాలు కలపాలి. 30,000 అంటే ఒక సున్నా కలిపితే 1,50,000. రెండో సున్నా కలిపితే 15 లక్షలు. ఒక కానుక. 200 మేకలను, 20 మేకపోతులను, 200 గొర్రెలను, 20 పొట్టేళ్లను, 30 పాడి వంటలు, వాటి పిల్లలు, 40 ఆవులు, 10 ఆంబోతులు, 20 ఆడగాడదలు, 10 గాడిద పిల్లలు. ఎన్ని ఇచ్చాడో! ఇదంతా ఒక కానుక. అంటే ఇది ఆశీర్వాదకరంగా ఉన్నాడా లేదా? యాకోబు ఇక్కడ ఇంత ఇచ్చాడంటే ఎంత ఆశీర్వదించబడ్డాడు. 100 ఇస్తున్నాడంట మేకల్ని, మేకపోతుల్ని. మరి కానీ ఏమడిగాడో 27వ వచనం చదువు, 26వ వచనం చదవండి. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మని అతడు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప. అంటే ఎంత ఆశీర్వాదమా కాదా? 13, 14, 15 వచ్చిన ఆశీర్వాదమా కాదా? కానీ ఇక్కడ అంటున్నాడు, ఇవన్నీ నాకు ఆశీర్వాదాలు కాదు, నువ్వు నన్ను ఆశీర్వదించావు. నా చేతి పని, నా రెక్కల కష్టం, నా తలాంతులు, నా ఆలోచనలు, నా పనులు కాదు ప్రభా, నువ్వు నన్ను ఆశీర్వదించావు. నువ్వు ఆశీర్వదించితేనే నేను ఆశీర్వదించబడతా. లేదంటే నేను నా బతికింతే నీ ఆశీర్వాదం కావాలి. లేదంటే దేవుడు ఏం చేస్తాడు? ఉమ్మి వేయించుకుందామా లేక ఆశీర్వాదాన్ని పొందుదామా? దేవుని చేత ఉమ్మి వేయించుకుందామా లేక తలుపు తీసి ప్రాముఖ్యత ఇచ్చి ప్రభుకి స్థానం ఇచ్చి ప్రభుకి వాల్చిపించి దేవునితో కలిసి భోజనం చేద్దామా లేక దేవుని ఆశీర్వాదం పొందామా? లవోదిక సంఘంలో ఉన్న లోట్లు, బలహీనతలు, ఇబ్బందులు మనం చూసాం. లవోదికలో ఉన్నాయి, నాలో కూడా ఉన్నాయా? నాలో నివసిస్తున్నాయా? ప్రభువా, నేను ఎంతకాలం పోగొట్టుకున్నా, నష్టపోతున్నా, క్షమించు. నీ ఆశీర్వాదం నాకు కావాలా? సమృద్ధిలో నేను ఉండాలా? ఈ కాన్షియన్స్లో ఉన్నతమైన స్థితిలో నేను ఉండాలా? మా వంశంలో కూడా నేను ఉన్నతమైన స్థితిలో ఉండాలా? నా తర్వాత నా వెనక కానీ నా వంత స్థాయిలో ఎవరు ఉండకూడదు. ప్రభా, నీ చిత్తమైతే నన్ను కూడా ఆశీర్వదించు. కానీ నీ నోటి నుంచి మాత్రం నన్ను ఉమ్మి ఒక తీర్మానం చేసుకుని యోగ్యమైన రీతిలో ప్రభుత్వంలో మనం పాల్గొంటాం. మన వ్యాపారాన్ని చూస్తాం, ఉద్యోగాన్ని చూస్తాం, ట్రాన్స్ఫర్ని చూస్తాం, ప్రమోషన్ని చూస్తాం, పొలాన్ని చూస్తాం, వాహనాన్ని చూస్తాం, మొబైల్ని చూస్తాం, భార్యను చూస్తాం, కొడుకులను చూస్తాం, ఆస్తులను చూస్తాం. కాదు ప్రభా, ఇవన్నీ తాత్కాలికమే. నీకు మొదటి స్థానం ఇస్తా, నీకు ఇవ్వాల్సింది నీకు ఇస్తా, నీ కొరకు జీవిస్తా, నీకు సమయం ఇస్తా. బట్ నన్ను కూడా ఆశీర్వదించు ప్రభా. ఈ ఆశీర్వాదం కాదు నాయన, నువ్వు ఇచ్చేదే నాకు నిజమైన ఆశీర్వాదం. కులము, గోత్రము, వంశాన్ని బట్టి మనం ఆశీర్వదించబడలేదు. దేవుని యొక్క ఆశీర్వాదం పరీక్షించుకుందాం, పరిశోధించుకుందాం, ప్రభావం చేద్దాం. ప్రేమల తండ్రి, పరిశుద్ధమైన దేవానికి స్తోత్రం. ఎంతవరకు సహాయపడుతుంది ప్రేమంతో పడుతున్నాను. లవోదిక సంఘం ద్వారా మాతో మాట్లాడారు. మేమేమి ఉండాలో, ఏ స్థితిలో ఉండాలో, మీరు ఏం కోరుకుంటున్నారో ప్రభా, మీ నమ్మకాన్ని ముందు చేసి
దేవా మారు మనసులో లేనటువంటి పరిస్థితిలో ఉంది. మమ్మల్ని మేము అసహించుకొని నిన్ను దూరం పెట్టి దౌర్భాగ్యకరమైన స్థితిలో వేసారిపోయి నష్టపోయి నీ చేత ఉమ్మి వేయించుకునే పరిస్థితి. ఆశీర్వదించబడవలసిన మేము, ఐశ్వర్యవంతులవలసిన మేము కొరతలతో, చాలని జీతాలతో, డబ్బులతో, అప్పులతో, సమస్యలతో వేదన చెందుతున్న మమ్మల్ని క్షమించు ప్రభా. లవోదిక సంఘం యొక్క అనుభవం నుంచి మమ్మల్ని విడిపించు. నీకు ఇష్టమైన వ్యక్తిగా, కుటుంబంగా, సంఘముగా, సావాసంగా మమ్మల్ని ఉంచు ప్రభా. మహమదైశ్వర్యంతో మమ్మల్ని నింపు ప్రభా. క్షమించు తండ్రి. తీర్మానం ఏసు తలపగం పాత్ర జ్ఞాపకం తీసుకొచ్చి తండ్రి సహాయపడదు యోగ్యంగా చేయవేసి సజీవ కృప